రజనీ గారు 43 రోజుల సార్ తర్వాత సాయి కృష్ణను అరెస్ట్ చేసి అతను చనిపోయి అన్నీ జరిగిన 43 రోజుల తర్వాత సీఎం గారు ఆ కుటుంబాన్ని పిలిచి ఓదార్చి న్యాయం చేస్తానంటారు. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు, అంటే ప్రభుత్వమే కదండి, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ప్రభుత్వమే కదా, ఒక రౌడీ షీటర్ను ఒక క్రిమినల్ను నేను పరామర్శించాలా, నేను చెయ్యాలా, నేను వాళ్ళని కలవాలా, వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలని డిప్యూటీ సీఎం అంటారు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే చేస్తున్నారా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళిద్దరు ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారా అని అనుమానం కలుగుతుంది. సార్ ముఖ్యంగా ఈశ్వర్ గారు, దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టాపిక్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఎందుకంటే నిన్న అక్కడ స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్పారంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏం చెప్పారంటే, మనం 3 ఏళ్లే మనం ఉండేది, మళ్ళీ మనం రాము, అయినా సరే తాట తీస్తాను, నార తీస్తాను అని చెప్పారు. అంటే దాని అర్థం 3 ఏళ్లే ఉంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం రాదు అని అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే, నేను సీఎం గారికి ఏమి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అంటున్నారు. సీఎం గారికి చెప్పడం ఏంటి, చెప్పకపోవడం ఏంటి, ప్రజలకి చెప్తానండం ఏంటి ఆ వేరియేషన్? రౌడీ షీటర్ ని ఆయన ఎందుకు కలిసినాడు, ఆయన కలిసేటప్పుడు ఆయనకి చెప్పాడా చెప్పలేదా, ఇవన్నీ కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి సీఎం గారికి ఏదో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏదో నడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఆయన పబ్లిక్ గా నేను ఇంకేది సీఎం కి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అన్నాడు. ఏమొస్తుంది ప్రజలకి చెప్తే? మేమేం చేయగలుగుతాం? అంత ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? నిజంగా అంత ధైర్యం ఉందా? మనం ఆయన మొదటి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఆయనకి అంత ధైర్యం ఉందా? ఒంటరి పోరాటం, నిజమైన పోరాటం చేసే ధైర్యం ఉన్నట్టేనా? సార్ లోపల బయట ఆట ఆడతారు కానీ పూర్తిగా బయటికి రారలేదు సార్. మీరు మరీ అంత కామెడీ చేస్తే ఎట్లా? లోపల బయట కాసేపు అటు ఇటు ఆట జరుగుతుంది అనమాట. ఆ ఆటలో ఇప్పుడు చూడండి, ఇంకా మీరు పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టు చాలా మార్లు చివాట్లు పెట్టింది. పటమట పోలీస్ స్టేషన్ సిఐ వారు, కన్సర్న్ డిఎస్పీలు వీళ్ళందరూ కూర్చొని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని స్వయంగా హైకోర్టు చివాట్లు పెట్టింది విత్ ఎవిడెంటరీతో. అదే మాదిరిగా అక్కడ ఉండే సిఐఎస్ఐతో లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి కొంతమంది భూములకి సంబంధించి వాళ్ళు అక్కడేదో ల్యాండ్ కబ్జాలు చేసేస్తున్నారు, సివిల్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అవతలని భయపెట్టేస్తున్నారు అంటూ కూడా పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టులో కేసు ఉందండి. వైజాగ్ కి సంబంధించిన ఒక కుటుంబం కేసు వేసి అదేంటండి మీరు ఆ పోలీస్ స్టేషన్ వారు అలా ఎలా చేస్తున్నారు అంటే, లేదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు, దయచేసి చూడండి సార్ అంటూ కూడా హైకోర్టులో స్వయంగా నేను విన్నాను సార్, స్వయంగా విన్నాను. అంటే మీరు గమనించండి, ఇది చాలా చిన్న విషయం సార్. ఒక రౌడీ షీటర్ తో ఇంకొక రౌడీ షీటర్ ని చంపించేస్తారు పోలీసు వాళ్ళు తలుచుకుంటే. చేతులకి మట్టంటకుండా అతను యూరిన్కి వెళ్తున్నప్పుడు చెరువులో పడి చచ్చిపోయాడు, జీబులో వెళ్తుంటూ అవమానంతో దూకి చచ్చిపోయాడు. అరే ఏంటి సార్ ఈ కథలేంటి, సీఐ ఇరుక్కోవడం ఏంటి అంటే, మీడియాని మొత్తం డైవర్ట్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏంటంటే, పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే ఒక స్మగ్లర్ తప్పించుకున్నాడు. అలా ఎలా తప్పించుకుంటారు సార్? స్టేషన్ లో పట్టుకున్నాడు, తప్పించుకున్నాడు అంటే అక్కడ సీసీ కెమెరా కదా అడగల, అక్కడ ఎంత పెద్ద దందా నడుస్తుంది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ హోమ్ మినిస్టర్ కాదు సార్, కేవలం నారా లోకేష్ గారు. ఓపెన్ ఆయన హోమ్ మినిస్టర్ ని మొత్తం, అంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తుంది ఆయనని రాష్ట్ర పోలీస్ శాఖకు అందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినారా అండి? ఒక్క స్టేట్మెంట్ ఆ తల్లిని పరామర్శించినారా సాటి తల్లిగా? బిడ్డని డోర్ డెలివరీ అని అనంతబాబు గారి కేసు విషయం చెప్పేటప్పుడు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది, అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతను ఒక డ్రైవర్ గా ఉన్నాడు. అలా జీబు నడుపుకుంటూ లోయలో పడిపోయిందని చెప్పేయచ్చు, అలా ట్రక్కు లారీతో గుద్దిచ్చేశారని చెప్పేయచ్చు. అతని తప్పు లేదు కాబట్టి అతని శవాన్ని తీసుకుని అక్కడికి తీసుకొచ్చి వచ్చాడు. దాన్ని డోర్ డెలివరీ స్విగ్గీ అన్నారు. ఈ రోజు కనీసం ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వలేదు. సో అదేంటి, తల్లికి బిడ్డ స్పర్శ కూడా, ఆఖరి చూపులు కూడా మిగల్చలేదు. ఏంటి అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. 1 వీక్ 10 డేస్ నుంచి, ఇక 10 రోజుల నుంచి ఇదేనా సార్? మంగళవారం రావాల్సిన డబ్బులు రావట్లా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సెంట్రల్ స్టేట్ ఇన్వాల్వ్ అయి చేసిన తప్పుకి పోయిన ప్రాణాలకి సిబిఐ వేస్తారా ఏమో మరి. ఇక్కడ సిట్ రేపు 29లో కోర్టులో చెప్తుంది 29న వచ్చి 29న ఏం చెప్పాలో చెప్పకుండా ఇక్కడ 302 వేసేసినారు. సిట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుందని జడా శ్రావణ్ కుమార్ గారు, లాయరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ఆయన విషయం చెప్పాక స్వర్గపురి ఏదైతే శ్మశాన వాటికి వీళ్ళు వెళ్ళడం ఏంటి?
మామూలుగా పోలీసులు చెప్పింది మేము రాసుకుని కేసు వాదిస్తాం. దరిద్రం ఏంటంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ని పోలీసు వాళ్ళు దాన్ని ప్రామాణికంగా చూస్తున్నారు. చూస్తేనే వాస్తవాలు బయట పెడతారా అన్నది. ఇప్పుడు చూడడం ఓకే, చూస్తే మంచిదే. చూసి ఆ కోణంలో నిజంగా జరిగింది ఆ వాస్తవాలన్నా బయట పెడతారా, లేకపోతే దీనికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? ఎందుకంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనూ 3 ఇన్వెస్టిగేషన్ టీంలు వచ్చాయి. సార్ ఎవరు వచ్చినా ఒక పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు వెలికి తీస్తాడా సార్? వెలికి తీస్తాడా? వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్సే కదా సార్. నువ్వు నేను బాయ్ బాయ్ అంటారు. అంటే ఓ తెర మీదకి నటిస్తుంటారనమాట. ఎవరిని బలి చేస్తారంటే కానిస్టేబుల్స్ ని. ఎవరు బలైపోతున్నారో ఒక 5-6 కానిస్టేబుల్ అప్ స్టాండింగ్ లో ఉన్నారట. వాళ్ళ ఇంట్లో అన్ని బాధ్యతలు అప్పచెప్పుకొని వాళ్ళు చక్కగా మళ్ళీ అప్ స్టాండింగ్ నుంచి తెర మీదకి వచ్చి సే గారికి ఏం తెలీదు, మేమే అతన్ని కొట్టినాము, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ మేమే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటిల్మెంట్ ఇస్తారు. అందుకే ఇవాళ రోజు జగన్ గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు ప్రభుత్వం చెప్పింది కదా అని తప్పులు చేసుకుంటూ పోతే రేపు ప్రతి కేసు మీద రీ ఎంక్వైరీ ఉంటుంది, నేను రిటైర్ అయి వెళ్ళిపోతాను అనుకుంటారేమో, మొత్తాన్ని ఎత్తకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుంటే, గౌరవ డిప్యూటీ సీఎం గారేమో తోలుకు తేలు వేలుకు వేలు తీస్తాను, చేతిలో గీతలు కనపడేవును, ఈ 3 ఏళ్ళు అంటూ అరే 2 ఏళ్ళు ఏం చేసినావయ్యా స్వామి? ఇప్పుడు ఇంకా కూడా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడంట కొలికిపూడి గారు ఎవిడెన్స్. 2 ఏళ్ళు ఏం చేసినావు, ఇంకా 3 ఏళ్ళు చేస్తాడంటూ ఎవరిని బెదిరిస్తున్నారు?